ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, గోవాల్లో మెజారిటీకి చేరువైన పూర్తి స్థాయిలో ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పలేని పరిస్థితి. పంజాబ్ లో పట్టుకోల్పోయిన బీజేపీ కూటమి యూపీలో అతిపెద్ద పార్టీగా అవతరించడం కమల్నాథ్లకు కాస్త ఊరట. ఇక వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లో హంగ్ తప్పుదన్న సూచనలు కనిపించాయి. మెజారిటీకి 202 సీట్లు సంపాదించాల్సిన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కూటమి 180 నుంచి 190 సీట్ల మధ్య ఊగిసలాడుతోంది. రాహుల్ తో చేయి కలిపి ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని భావించిన సమాజ్వాదీ పార్టీ అధికారానికి దూరం అవుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక పంజాబ్ లో బీజేపీ కూటమి పరిస్థితి దారుణంగా ఉంది. సింగిల్ డిజిట్ లోపే సీట్లు సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఆ పార్టీ దుస్థితి అర్థం చేసుకోవచ్చు. కొత్త శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పటికీ దాని హవాని తట్టుకుని కాంగ్రెస్ ఇక్కడ నిలదొక్కుకోవడం విశేషం. ఇక ఢిల్లీలో తిరుగులేని పార్టీగా ఉన్న ఆప్ పంజాబ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆశలు నెరవేరేలా కనిపించట్లేదు. అయితే కొన్ని ఛానల్ సర్వేలు మాత్రం ఆప్ ను తక్కువ అంచనా వేయలేమని చెబుతున్నాయి. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నాయి. గత 2 టర్మ్స్ గా గోవా నిలబెట్టుకుంటూ వస్తున్నా ఈసారి ఇతర పార్టీలు మద్దతిస్తే హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటు మణిపూర్ లోనూ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలి బీజేపీ కూటమి అధికారానికి చేరువయ్యేలా ఉంది. 2.5 ఏళ్ల పరిపాలన, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ రెండింటినీ పణంగా పెట్టి బరిలోకి దిగిన బీజేపీ కూటమికి మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలు చూపించాయి. 5 రాష్ట్రాల్లో రెండింటినీ స్వయంగా గెలుచుకోగలగడం, గోవాతో పాటు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో నిర్ణయాత్మక శక్తిగా నిలవడం 2019 ఎన్నికలకు ఆ పార్టీకి శక్తినిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 2019కి ప్రీ ఫైనల్ గా చెప్పుకున్న బీజేపీ గెలిచిందని రాజకీయ పండితులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. మరో అతిపెద్ద ఎన్నికల క్రతువులో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. పంజాబ్ మినహా మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీకి ఊరట దక్కలేదు. కాబోయే ప్రధాని రాహులేనంటూ ఎన్నికల ప్రచారంలో ఆయన దింపినా ఆ ఎఫెక్ట్ ఎక్కడా కనిపించలేదు. మణిపూర్ లో అధికారం కోల్పోగా యూపీలో ఎస్పీతో చేయి కలిపిన ఫలితం దక్కలేదు. మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ ఆ పార్టీ అధికారాన్ని కోల్పోనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అయినా సానుకూల ఫలితాలు సాధించి 2019 ఎన్నికలకు రెడీ అవ్వాలన్న కాంగ్రెస్ ఆశలపై 5 రాష్ట్రాల ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లినట్లే కనిపిస్తున్నాయి. ఇక ఒక్క రోజులో అసలైన ఫలితాలు వస్తాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా నిజమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం తానే తిరిగారు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ బీజేపీని ఎలా అయినా యూపీలో అధికారంలోకి తీసుకురావాలని. కానీ లార్జెస్ట్ మెజారిటీ వచ్చినా అధికారాన్ని ఫామ్ చేయగల కెపాసిటీ ఉండే అవకాశం కనిపించట్లేదు ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని బట్టి. 5 రాష్ట్రాల ఎన్నికల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉన్న దీని ఒక మినీ సార్వత్రిక ఎన్నిక 2019కి ఇదొక రెఫరెండం గా కూడా ఉంటుందా అని అనుకుంటూ ఉన్న మొత్తం దృష్టి అంతా యూపీ మీదే ఉంది. ఏం జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి మనం ఎగ్జిట్ పోల్ మీద ప్రత్యేక చర్చ చేపడదాం. మనతో పాటు లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. లక్ష్మీనారాయణ గారు, ముందుగా ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక అనుకున్నట్టుగా ప్రధాని స్థాయి కాకుండా గతంలో ఏ ప్రధాని తిరగని రీతిలో మోడీ అన్ని తానే సరే అమిత్ షాతో కలిపి అమిత్ షా కొన్ని బాధ్యతలు అప్పగించి తిరిగినా కూడా దాదాపుగా మనకి అన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తే మినిమం 185, మాక్సిమం 210 దాటట్లేదు. ఒకవేళ మాక్సిమం 210 అంటే మనకు కావాల్సింది 202. అది వస్తే మ్యాజిక్ ఫిగర్ సరిపోతుంది. కానీ వస్తున్న ఫలితాలు మిగతా మనం క్రోడీకరించి చూసుకుంటే హంగ్ తప్పేటట్లేదా ఉత్తరప్రదేశ్ వరకు చూస్తే? ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే హంగ్ వైపే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తీర్పు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది బీజేపీకి అనుకూలమని చెప్పడానికి మాత్రం అవకాశం కనిపించడంలా. అది హంగ్ వాస్తవంగా హంగే వైపునే ప్రయాణం చేస్తే. కారణం ఏంటంటే 2014 తాజా ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో 80 లోక్సభ స్థానాలకు గాను 73 స్థానాలు బీజేపీ కైవసం చేసుకునింది. 43% ఓట్లను కూడా సంపాదించుకున్నది. ఇప్పుడు 10% తగ్గినా అధికారానికి చేరుకోవాలనే కావాలి. అలాగే మీరు అన్నట్లు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ను ప్రకటించకుండా అన్ని తానే క్యాంపెయిన్ అంతా కూడా మోడీ గారే భుజాన్ని వేసుకొని దాదాపు మొత్తం రాష్ట్రాన్నంతా కూడా చుట్టువేయడం జరిగింది.
అలాగే హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, ఉమాభారతి, ఇతర మంత్రులందరూ కూడా కేంద్రీకరించి చేశారు. యూపీ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ కూడా. సరే, అధ్యక్షుడు అమిత్ షా వాళ్ళు అనేక వ్యూహాలు కూడా పన్నారు. రామబాణాన్ని మళ్ళా ఉపయోగించారు. చట్ట పరిధిలోనే రామ మందిర నిర్మాణాన్ని మేము టేకప్ చేస్తామనేటువంటి దాన్ని కూడా హామీ ఇచ్చారు. సహజంగానే కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన యూపీలో విభజన జరిగిపోయింది. ముజఫర్ నగర్ మత ఘర్షణ 2013 తర్వాత అది అట్లాగే కొనసాగుతున్నది, దాద్రి తాజాగా కూడా. ఇటువైపు కాంగ్రెస్ బాగా అప్రతిష్ట పాలైపోయి ఉన్నటువంటి స్థితి, బలహీనమైనటువంటి స్థితికి నెట్టబడింది. ఏ ఒక్క పెద్ద రాష్ట్రంలో కూడా అధికారంలో ఇవాళ లేదు. అనివార్యంగా ఎస్పీతో జట్టు కట్టాల్సినటువంటి హీన స్థితికి నెట్టబడినటువంటిది. గతం శాసనసభ ఎన్నికల్లో కూడా యూపీలో 4వ స్థానానికి నెట్టివేయబడిపోయింది. ఈరోజు ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది మనం విశ్లేషించాలి. అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే 120 దాటలేదు. ఒక్క టైమ్స్ నో ప్లస్ విఎంఆర్ మాత్రం 130 ఇచ్చింది ఆ కూటమికి, ఎస్పీ ప్లస్ కాంగ్రెస్. నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే 2014లో లోక్సభ ఎన్నికల ఓట్లు పర్సంటేజ్ ఎంత ఉందో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సీట్లు ఆ విధంగా ఉంది. 43% బీజేపీకి వచ్చినాయి. 175 మామూలుగా అయితే 175, 180 సీట్లు రావాలి. ఇప్పుడు 180, 200 మధ్యలో ఇస్తున్నారు. కాంగ్రెస్ కి ఎస్పీకి కలిపితే 30% ఓట్లు అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు 120 సీట్ల వరకు రెండు కలిపి 30% వచ్చినాయి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు. ఇవాళ సీట్లు కూడా 120, 125కు చెప్తున్నారు. బీఎస్పీకి 20% ఓట్లు వచ్చినాయి లోక్సభ ఎన్నికల్లో. ఇప్పుడు 80, 90 సీట్లు చెప్తున్నారు. ఆ పర్సంటేజ్ లో ఓట్ల పర్సంటేజీ 2014 ప్రాతిపదికగా అదే కాన్స్టెంట్ గా ఉన్నది, అటు ఇటు మారకుండా. దానికి అనుగుణంగానే ఈ రోజు సీట్లు ఎగ్జిట్ పోల్లు కనిపిస్తా ఉంది. ఎగ్జిట్ పోల్ బట్టి మాట్లాడుకుంటే లక్ష్మీనారాయణ గారు, ఇంత ఆసక్తికరమైన పరిస్థితి అంటే ఎవరి వైపు కూడా ఓటరు పూర్తి స్థాయిలో మొగ్గకపోవడానికి కారణం ఏంటి ఉత్తరప్రదేశ్ లో? ఇప్పుడు ఒకవైపునేమో సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం వచ్చింది. కుటుంబ వారసత్వం ఎవరిది పార్టీ అని పెద్ద హైడ్రామా నడిచింది. తండ్రి కొడుకుల మధ్య డ్రామాగాని కొంత ప్రచారం కూడా జరిగింది. తీరా చూస్తే ఈ రోజు పూర్తిగా ములాయం సింగ్ యాదవ్ ను పక్కన పెట్టేశారు, వాళ్ళ తమ్ముడిని పక్కన పెట్టేశారు. మొత్తం పార్టీని అంతా తానయ్యే సొంతం చేసుకొని ఆయనే నిర్వహించాడు. సరే, గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్పీ వదిలిపెట్టుకునింది. యంగర్ జనరేషన్కి ప్రాతినిధ్యం వహించేటువంటి అఖిలేష్ యాదవే ముందుకు వచ్చేసాడు అనేటువంటిది. తనకు కూడా విశ్వాసం లేకపోవచ్చు, తను ఒక్కడే ముందుకు పోతే గెలవలేకపోవచ్చు. అందువల్ల ఇబ్బందిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నైనా సరే కలుపుకుపోతే ప్రయోజనమేమోనని కాంగ్రెస్తో జట్టు కట్టాడు. మేము ఇద్దరం యువకులం, మేము ఈ రాష్ట్రానికి మేలు చేస్తామనేటువంటి నినాదంతో ముందుకెళ్లారు. సరే, దాన్ని ఏ మేరకు ప్రజలు ఆదరించారనేది మనం చూడాలి. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకసారి అంత కరెక్ట్ గా ఉండకపోవచ్చు. మనం గతంలో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ చూసాం, ఇతర చోట్ల కూడా మనం బీహార్ లో కూడా చూసాం. తద్భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఈ రోజు బొటాబొటిగా తీసుకొచ్చి ఇస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది, అధికారాన్ని ఉపయోగించుకున్నారు. మోడీ గారి చారిష్మా ఉన్నది. 72, 73 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి ఎంపీలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నప్పటికీ 180, 200, 210 కాడికే ఇస్తున్నారంటే, బొటాబొటిగా ఇస్తున్నారంటే ఇది తారుమారేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అఖిలేష్ కు అనుకూలమైనటువంటి ఫలితాలు, రాహుల్ కు అనుకూలమైన ఫలితాలు గానీ అఖిలేష్ కు అనుకూలమైన వాతావరణం ఉంటే ఉండవచ్చు. అంటే అంత డిఫరెన్స్ ఉంటుందంటారా? ఎందుకంటే ఎక్కడ కూడా మనకి 120 మాక్సిమం ఫిగర్ దాటకుండా వచ్చాయి. సో 202 వరకు ఒకవేళ ఆ కూటమి రావాలంటే ఇంకా చాలా దూరం. ఇప్పుడు ఢిల్లీ చూస్తే 45, 49 ఇంకా తక్కువ కూడా ఒకేసారి అన్ని వెళ్ళింది కదా. అలాగే బీహార్ లో కూడా చాలా మార్పు వచ్చింది ఎగ్జిట్ పోల్స్ కి. దాని కొంతమంది అయితే 4 గరుచుకొని మేము పొరపాటు అంచనా వేసాం, మా అధ్యయనాలు తప్పలేదని చెప్పి కొంత క్షమాపణ చెప్పినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇవి కూడా ఓటరు నాడి దొరకేటువంటి దానికి కొంత కష్టంగానే ఉండవచ్చు యూపీలో. ఎందుకంటే ఆఖరి నిమిషం వరకు తండ్రి కొడుకుల మధ్య వివాదం, సింబలి ఇళ్లకు దొరుకుతుందా, ఎవరికి పోతుంది అనేటువంటి వివాదం, ఎన్నికల కమిషన్ దగ్గర వరకు పోయి పోరాటం చేసుకునేటువంటి వాతావరణం, ఇవన్నీ చూసినప్పుడు కొంత ఓటర్ నాడి దొరకడం కష్టమే. బీజేపీని పూర్తి స్థాయిలో ఆదరించకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళు 300 చాలా గ్యారంటీగా మేము 300 కొట్టేస్తున్నాం అని ప్రతి పెద్ద నాయకులు చెప్పిన పరిస్థితి, ప్రధానమంత్రి చెప్పిన పరిస్థితి. 73 లోక్సభ స్థానాలు గెలిచిన తర్వాత వాళ్ళు
350 స్థానాల పైన గెలవాలి అసెంబ్లీలో కూడా ఆ శాతం ప్రకారం అయితే. కానీ ఇప్పుడు 200కు అటు ఇటుగానే ఇస్తున్నారు. అంటే దాని ప్రకారం ఒకటి దాద్రి ఘటన, అలాగే ముజఫర్ నగర్ ఘటన మతపరమైనటువంటి విభజన తీసుకురావడం ఒకటైతే, పెద్ద నోట్ల రద్దు ప్రభావం లేదు అని ఎంత చెప్పినప్పటికీ దాని ప్రభావం కూడా ఉండే అవకాశం తప్పనిసరిగా ఉన్నది. మూడవది ఏంటంటే జాట్లకి మేలు చేస్తామని గతం ఎన్నికల్లో చాలా ఊరట కలిగించారు. రిజర్వేషన్లు ఇవన్నీ కూడా యూపీ ఎన్నికల్లో ఓటు కూడా వేసి అసెంబ్లీలో కూడా గెలిపించారు. తీరా ఇవాళ జాట్లు బీజేపీకి వ్యతిరేకంగా మారినటువంటి ఘటన మనకు కనిపిస్తా ఉంది. ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బందులు వచ్చినాయి. అలాగే జాట్లో మార్పు వచ్చి తిరుగుబాటు తత్వం ఇవాళ గుజరాత్లో అయితే ఆందోళన పట్టినటువంటి పట్టాదారులను చూస్తున్నాం మనం. గుజరాత్లో పటేళ్లు చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి కులం వాళ్ళు ఇవాళ సవాల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా జాట్లకు రిజర్వేషన్లు కావాలనేటువంటి ఉద్యమం జరుగుతున్నది. దాని ప్రభావం కూడా ఇక్కడ మాకు అన్యాయం చేసిందని అన్యాయం చేయకపోయినా న్యాయం చేయలేదు. ఢిల్లీలో కానీ మేము హర్యానాలో కానీ ఇతర చోట్ల కానీ మేము వాళ్లకు ఆదరించినప్పటికీ, గతంలో ఓట్లు వేసినప్పటికీ మమ్మల్ని గుర్తించలేదు, మాకు న్యాయం చేయలేదు అనేటువంటి భావన జాట్లలో ఉన్నది. ఈరోజు ఈ ఎన్నికల్లో వాళ్ళు బీజేపీని దూరం జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వివిధ పరిణామ క్రమంలో ఓటర్ నాడిని పట్టుకోవడం కూడా కొంత కష్టమైంది అన్ని పార్టీలకు. ఇప్పుడు సమాజ్వాదీ విషయానికి వచ్చేటప్పటికి ఒక 2 వర్గాలుగా చీలిపోయారు అనుకోవచ్చు. అంటే యాదవ్ని పూర్తిగా అఖిలేష్ ఓన్ చేసుకోలేకపోయారు అనేది ఒకటి ఉంది. ఎవరైతే ములాయం సింగ్ పరంపరగా వస్తున్నారో వాళ్ళందరూ కూడా అఖిలేష్ వెనకాల నిలబడ్డారా లేదా అనే ఒకటి. రెండోది శాంతి భద్రతల అంశం కూడా అక్కడ ఏమన్నా ఆయనకి కొంత నెగిటివ్ ధోరణిగా క్రిమినల్స్ ను ఓల్డర్ జనరేషన్ ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కాపాడుకుంటూ నేను గవర్నమెంట్ను కొనసాగించాల్సి వచ్చింది. ఈ రోజు నేను వాళ్ళని వదిలించుకునేటువంటి సీట్లు ఇచ్చినటువంటి దాంట్లో కూడా కొంతమందికి ఇచ్చిన పాత వాళ్ళందరినీ కూడా చాలా మందిని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది. బీజేపీ కొంతమందిని తన వైపుని తీసుకోవాల్సి వచ్చింది. రీటా బహుగుణ కాంగ్రెస్ దివాలా తీసిందన్నటువంటి పరిస్థితులు ఉంటే ఆ రీటా బహుగుణ ఆ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ నాయకురాలని ఇక్కడ తీసుకొచ్చి చేర్చుకున్నారు. వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఆ విధంగా ఫిరాయింపుదారులకు కూడా సీట్లు ఇచ్చి ఆదరించినటువంటి, అలాగే వారసత్వ రాజకీయాలు కూడా మొదటిసారి బీజేపీని కొంత విమర్శలకు గురి చేసింది. రాజ్నాథ్ సింగ్ ఇతరుల కొడుకులకి వాళ్ళకి బంధువులకి ఇచ్చినటువంటి ఇవి కూడా. అలాగే వారణాసిలో ఎక్కడైతే మోడీ గారు ప్రాతినిధ్యం వస్తున్నారో అక్కడ ముఠా తగాదాలు వచ్చి అసలు వారణాసి పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు మొత్తం కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. నాకు తెలిసి యూపీ అంతా ఒక ఎత్తు అని వాళ్ళు అంచనా వేసుకుంటే వారణాసిని పూర్తిగా ఫోకస్ చేశారు. దాదాపు ప్రధానమంత్రి 3 రోజులు అక్కడే మకాం వేసి ఇంటింటికి దాదాపుగా అట్లా జరిగింది రోడ్డు ర్యాలీ. ఎందుకంటే వార్తలు ముందు వచ్చినాయి. అక్కడ బీజేపీ నాయకత్వంలోనే తగాదాలు వచ్చినాయి, ముఠాలు వచ్చినాయి, చీలిపోయారు. అక్కడ 7-8 స్థానాలు ఉంటే మొత్తం ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఆ పూర్వరంగంలో ఆయన అక్కడికే వెళ్ళి కేంద్రీకరించకపోతే ప్రధానమంత్రి స్థానంలోనే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఓడిపోతే దాని ప్రభావం దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి గుజరాత్ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం ఉంటుంది. అందువల్ల ఎక్కువగా దృష్టి పెట్టడానికి కూడా కారణం అది కావచ్చు. అంటే వీళ్ళు చెప్పుకున్నారు లక్ష్మణ్ గారు, వరుసగా రాజస్థాన్, లేకపోతే ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ మేము గెలుచుకున్నాం కాబట్టి అదే రిఫ్లెక్ట్ అవుతుంది యూపీలో అని మొదటి నుంచి మనం అసలు దానికి దీనికి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పుడు పంజాబ్ చూడండి, ఇవాళ 7, 8, 10కి లోపే ఇస్తున్నారు. చండీగఢ్ లో ఈ మధ్య జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ బీజేపీకి వచ్చింది. కానీ ఇప్పుడు దాని ప్రభావం పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కనిపించడం లేదు కదా. అలాగే ముంబై కానీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో రాజస్థాన్ కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు వాళ్ళు గెలవచ్చు. కానీ యూపీ పరిస్థితి భిన్నమైనటువంటిది. ఈ రోజు పంజాబ్ పరిస్థితి కూడా అలాగే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది కొంత కనిపించిన అకాలీదళ్ళు బీజేపీ అక్కడ ఓడిపోతున్నది. మణిపూర్ లో కూడా వాళ్ళు కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉత్తరాఖండ్ లో గతంలో కూడా పోటాపోటీగా వచ్చారు, 31-32. మిగిలినటువంటి సహకారంతో బీఎస్పీ ఇతరుల సహకారంతో గవర్నమెంట్ కి వచ్చింది. తర్వాత వాళ్ళు అవినీతి ఇవన్నీ ఇతర సమస్యలు రావడం, సంక్షోభం రావడం, కొంతమంది కాంగ్రెస్ బయటికి రావడం, ఫిరాయింపులు నిరోధక చట్టాన్ని కూడా నవ్వులు పాలు చేసి రాష్ట్రపతి పరిపాలన బీజేపీ పెట్టి ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళందరినీ చేర్చుకుని ఇవాళ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా బీజేపీ. అందువల్ల ఒక విధమైనటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కొంత అక్కడక్కడ కనిపించినప్పటికీ ఇవాళ
ప్రత్యేకించి ఎన్నికల ప్రాధాన్యత సంతరించుకుంది యూపీ. ఆ యూపీలో గత పరిణామాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. రైట్, ఇంకా అనేక అంశాలు మాట్లాడదాం. మనతో సి నరసింహారావు గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వారితో విశ్లేషణ ప్రారంభించబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ డిబేట్ ఆన్ 5 స్టేట్ ఎగ్జిట్ పోల్స్. మనతో పాటు సి నరసింహారావు గారు జాయిన్ అయ్యారు. నరసింహారావు గారు, మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్న 5 రాష్ట్రాల ఎన్నికల గురించి, ప్రత్యేకమైన దృష్టి ఉత్తరప్రదేశ్ మీద. మరి ఎగ్జిట్ పోల్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఉత్తరప్రదేశ్ లో ఎవరికి భారీ ఆధిక్యం వచ్చిన పరిస్థితి లేదు, బీజేపీ కొంత అనుకూలంగా వచ్చింది. ఓవరాల్ గా చూస్తే 4 స్టేట్స్ లో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంటే, పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మన దేశంలో నెంబర్ 1 ఎగ్జిట్ పోల్ జరగట్లే ఎక్కడ కూడా. ఈ పోస్ట్ పోల్ సర్వేస్ అంటారు. ఎగ్జిట్ పోల్ ఏంటంటే పోలింగ్ బూత్ లోకి ఓటర్ వెళ్ళి మళ్ళీ రాగానే అక్కడ ఒక పోలింగ్ బూత్ లాంటిది పెడతారు. పెట్టి అక్కడ ఏ ఓటు వేసాడో ఇక్కడ కూడా అదే ఓటు వేయాలి. సేమ్ ప్యాటర్న్ అన్ని పెడతారు. అది వెస్టర్న్ కంట్రీస్ లో అన్ని చోట్ల జరుగుతుంది. దాని యాక్యురసీ చాలా 99.1% యాక్యురసీ. మన దగ్గర దానికి లేదు కదా, మనకు లేదు, అనుమతి లేదు, అసలు ఎవరు చేయను కూడా చేయరు. అదే అలా ఎగ్జిట్ పోల్ చేయకపోవడం వల్ల దీన్ని పోస్ట్ పోల్ సర్వే అనాలి. సర్వేలో అంత ముందు చేస్తారు, పోల్ అయ్యా కూడా చేస్తారు. ఇది పోస్ట్ పోల్ సర్వే. పోస్ట్ పోల్ సర్వే అయ్యేసరికి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు రూరల్ ఏరియాస్ లో పెనట్రేట్ గారు సర్వీస్ వేయి కూడా. అర్బన్ ఏరియాస్ ఉంటాయి. అర్బన్ ఏరియాస్ లో రోడ్డు మీద కనపడే వాళ్ళు మాత్రమే సర్వే చేస్తారు. మహిళల యొక్క మనోభావాలు పట్టించుకోరు. అట్లాగే లోపలికి వెళ్ళి అందరిని చూడరు. ఎవరు కనపడితే ఎక్కడ కనపడితే వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది ఒక సర్వే, మామూలుగా ఒక తిక్కల సర్వే. అది అంతే తప్ప అది ఒక యాక్యురేట్. దాదాపుగా అంటే మన బీహార్ తప్పిస్తే ఢిల్లీది దాదాపుగా సర్వేల దగ్గరికి ఎగ్జిట్ పోల్ అంచనా ఎక్కడ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏగ్రం మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర నుంచి మొన్న తమిళనాడు ఎన్నికల దగ్గర నుంచి అన్ని. ఇప్పుడు ఒకటి పెద్ద వేవ్ ఉంది, బెంగాల్లో వేవ్ ఉంది. ఎంత పిచ్చి సర్వే చేసినా కానీ వేవ్ కనపడుతుంది. అట్టా కాకుండా టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడు నువ్వా నేను అన్నట్టు ఉన్నప్పుడు అది ఈ సర్వేలు పనికిరావు. పెద్ద వేవ్ ఉన్నప్పుడు వాళ్ళ పంజాబ్ ఉంది, పెద్ద వేవ్ అక్కడ యాంటీ అకాలీదళ వేవ్ ఉంది. అక్కడ ఏఏపీను కాంగ్రెస్ మధ్య వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. అది ఎవరు సర్వే చేసినా చెప్పినా కానీ క్లియర్ కనపడుతూ ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఎలా చేస్తారు? అసలు మొత్తం దేశం మొత్తం మీద ప్యాటర్న్ ఎలా ఉంది? దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. కాంగ్రెస్ బీజేపీ ఓడిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ పోటీపడిన ప్రతి చోట కూడా కాంగ్రెస్ ఓడిస్తుంది. అలా కాకుండా లోకల్ పార్టీస్ పోటీపడిన ప్రతి చోట కూడా బీజేపీ ఓడిపోతుంది. ఇక్కడ పైగా ఇంకొకటి ఉంది. మన దేశం అంతా కూడా, దేశమే కదా ప్రపంచం అంతా కూడా పర్సనాలిటీ ఓరియంటెడ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏదో ఒక పర్సనాలిటీ లేకుండా అక్కడ ట్రంప్ దగ్గర నుంచి మోడీ దాకా, మోడీ ఎట్లా గెలిచాడు? బీజేపీ వాళ్ళు గెలిచాడా? ఆయన పర్సనాలిటీ వాళ్ళు గెలిచాడు ఇక్కడ. అందువల్ల పర్సనాలిటీ ఓరియంటెడ్ ఎలక్షన్స్ చెప్పిన మాట నిజమే అనుకోవచ్చు. అసలు మోడీ రంగంలో దిగపోతే తుడిచిపెట్టుకుపోయేది. రంగంలో దిగినా సరే అసలు ముఖ్యమంత్రి కాదు కదా. అసలు ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయారు. మొన్న వారణాసి వెళ్ళినప్పుడు అడిగారు ప్రజలంతా కూడా, ఏమంటే ఎలక్ట్రిక్ లైన్స్ పైనుంచి తీసి అండర్ గ్రౌండ్ వేస్తా ఉన్నారు, గార్డ్స్ అన్ని క్లియర్ చేస్తా ఉన్నారు, చుట్టూ రింగ్ రోడ్ వేస్తా ఉన్నారు, ఏమీ లేదంటే ఇక్కడ ప్రభుత్వం సహకరించలేదు అన్నారు. అంటే నువ్వు అధికారంలోకి వచ్చి ఇక్కడ ఏం చేయలేవని అర్థమైంది చెబుతున్న మాట బట్టి. కూడా పరస్పరమైన కామెంట్స్ చేసుకున్నాయి నరసింహారావు గారు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదని ముఖ్యమంత్రి ఈయన అంటాడు, అందుకే ఫెయిల్ అయ్యా అంటాడు. ఆ మాట చెప్తే ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే. ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు, లేకపోతే యూపీ ఎక్కడో ఉండేదని ప్రధాని అంటారు. అంటే వాళ్ళు యూపీని పట్టించుకున్నట్టే. ఇద్దరు కూడా ఈ రకమైన కామెంట్స్ ఏం కామెంట్ చేసినా ఇప్పుడు ఆయన మోడీ చెప్పిన మాటల ప్రకారం ఇక్కడ చీఫ్ మినిస్టర్ హూ మ్యాటర్స్. నేను ప్రధానమంత్రిగా ఉన్నా, నాకు గొప్ప అధికారులు ఉన్నా కానీ నేనేమి చేయలేను, చేతగాని వాడిని అని అతను చెప్పినట్టే కదా. పైగా అక్కడ 5 కాన్స్టిట్యూన్సీ కోసం 3 రోజులు ఉన్నాడు కదా. అక్కడ 5 కాన్స్టిట్యూన్సీలు వారణాసికి పార్లమెంట్ కి 5 కాన్స్టిట్యూన్సీలు ప్రచారం చేస్తే 3 రోజులు ప్రచారం చేశారు. ఏ ప్రధానమంత్రి దేశం మొత్తం మీద ఎక్కడ ఇట్లా చేసిన సందర్భం లేదు. వాళ్ళ బీజేపీ లోకల్ పార్టీతో పోటీ చేసి గెలిచిన సందర్భం ఏది లేదు. ఇదొకటే ఉంది. అంటే ఇక్కడ ఒక భయంకరమైన ప్యాటర్న్ ఎవాల్వ్ అయిందేమో నాలాంటి వాళ్ళకి భయం కలుగుతుంది. మొత్తం 403 సీట్లు అక్కడ, ఒక్క సీట్లో కూడా ముస్లింకి ఇవ్వాల. ఒక 19% ముస్లింస్ ఉంటే ఒక్క సీట్లు కూడా వాళ్ళకి అభ్యర్థిత్వం ఇవ్వాల బీజేపీ ఇవ్వకుండా మొత్తం హిందూ ముస్లిం పోలరైజేషన్ గా తీర్చిదిద్దిందా? ముస్లింస్ అంతా ఇంకో హేవు పండి, హిందువులంతా మా హేవు రండి అది. అది జరిగినట్టు కనపట్ల. కానీ ఎందుకు అంత రిస్క్ తీసుకుంటుంది? అక్కడ దాదాపు ఒక మంచి పర్సెంటేజ్ ఉన్న ముస్లిం ఓట్లు 19% ఉంటే మీకు అసలు ఒక ముస్లిం కనపడలేదా? ఓ ప్రొఫెసర్ లేక బాగా చదువుకున్నవాడు లేక మీ పార్టీలు ఉన్నవాళ్ళు ఎవరికి ఒక్క సీట్ ఇవ్వలేకపోయారు. అంటే వాళ్ళు కావాలని ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం ఇది మాది హిందువుల పార్టీ,
అన్న భావన వ్యక్తం చేయడానికి ప్రజలందరూ కూడా హిందుత్వాన్ని జొప్పించడానికి వాళ్ళకి తీవ్రమైన ప్రయత్నం చేశారు. అందువల్లనే ముస్లింస్కి ఎవరికి ఓటు ఒక్క సీటు ఇవ్వాల, ఓడిపోయిన కూడా గెలవనివ్వండి, అందరూ ఇస్తే అందరూ గెలుస్తారా, కానీ అసలు ఇవ్వాల. అందువల్ల వాళ్ళ ఈ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి మాట్లాడుకుంటే సామాజిక వర్గాల వారీగా లేకపోతే కులాల వారీగా ఎటు టర్న్ అయి ఉండొచ్చు అంటారు మీ అనాలిసిస్ ప్రకారం? ముస్లిం ఓటు ఎస్పీ మీద కూడా పెద్దగా వాళ్ళేమి నమ్మకం పెట్టుకుని ఉండకపోవచ్చా? బీఎస్పీ వైపు టర్న్ అయి ఉండొచ్చు అయ్యే అవకాశం? అంటే వన్ థింగ్ ఈజ్ సర్టెన్, ఇప్పుడు లాస్ట్ టైం మన 2014 ఎలక్షన్ లో బీజేపీ కూడా వేశారు ముస్లింస్. ఈసారి ముస్లింస్ ఎవరు బీజేపీకి వేసే ప్రసక్తి లేదు, వారణాసి కూడా ఎవరు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడ ఎవరైతే బలమైన పోటీ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మాత్రమే వేశారు. అలాగే ఇప్పుడు సర్వేల్లో కూడా వీకర్ సెక్షన్స్ ఎప్పుడు కూడా సర్వేలో తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛకి వెల్లడించలేరు. అక్కడ బలవంతుడు ఎవరైతే వాడికి వేసామని చెప్తారు, ఇంతకంటే మళ్ళీ ఇందుకు మనం వాళ్ళకి వేసామని చెప్పి ఒక బలహీనమైన ఎగ్జిట్ పోల్ని బట్టి అసలు ఎవరిని నమ్మినట్టు కనిపించట్లేదంటే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఒకరిని ఎస్ వీళ్ళ వెనకాల మనం ఉంటామని ఉన్నట్టు ఓటర్లు ఎవరు కనిపించట్లేదు. అంటే దాదాపు 210 మాక్సిమం ఫిగర్ బీజేపీకి వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కలిపి ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 130, 120 కన్నా దాటి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అది కరెక్ట్ అవుతుంది నేను అనుకోను. అంటే ఇప్పుడు కానీ అందరూ ఒకే రకమైన తప్పు చేసినట్టు కనబడతారు. అందరూ కూడా హంగ్ అసెంబ్లీ చెబుతున్నారు. అందరూ కూడా హంగ్ అసెంబ్లీ తప్ప ఎవరికి ఫలానా వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఎవరు చెప్పట్లా. హంగ్ అసెంబ్లీ వస్తే మళ్ళీ ఎన్నికలు జరగక తప్పదు. మీ అంచనా ఏంటి? తప్పుతుందా? వచ్చే అవకాశం ఉంటుంది? అందరూ చెప్పే లెక్కల ప్రకారం అయితే అఖిలేష్ కి కాంగ్రెస్ కి వాళ్ళకి మెజార్టీ రావాలి. రాలేదంటే ఏదో ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు పర్సనాలిటీ ఓరియంటెడ్ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి, దానికి ఓటీ లేదు జనం. ఇక్కడ ఫేసెస్ పార్టీకి వేశారు. నెంబర్ 2 లోకల్ పార్టీస్ జాతీయ పార్టీ పోటీ పడితే లోకల్ పార్టీ అన్ని చోట్ల గెలుస్తుంది, ఇక్కడ లోకల్ పార్టీ ఓడిపోతుంది. అంటే ఏంటి దీని అర్థం? అంటే ఒక కొత్త ప్యాటర్న్ ఇది ఎవాల్వ్ అయింది. మీరేమంటారు వారు అన్నట్టు? అంటే ఇక్కడ అఖిలేష్ ఉన్నాడు ఒక ఫేస్ గా అనుకుంటే, కానీ వేయకుండా మోడీని అన్న పోనీ బీజేపీ ఫేస్ గా అనుకుని ఓటేశారన్న కూడా అలా కూడా కనిపించట్లేదుగా. ఇవాళ పోయినసారి సమాజ్వాదీ పార్టీ 200 పైచలకు గెలిచిన దానికి వచ్చినటువంటి ఓట్ల శాతం 29%. 29%తోనే వాళ్ళు సింగిల్ మెజారిటీతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అలాగే 20% ఓట్లు వచ్చినప్పటికీ మొన్న 2014 ఎన్నికల్లో బీఎస్పీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలేదు. ఈరోజు 43% వచ్చినటువంటి 73 సీట్లు గెలుచుకున్నారు బీజేపీ. వల్ల ఓట్ల శాతానికి దీనికి సీట్లకి సంబంధం లేనటువంటి పరిస్థితి శాసనసభ ఎన్నికల్లో చూసాం, తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా చూసాం. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ శాసనసభ ఎన్నికల్ని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కొలబద్దగా తీసుకున్నది ప్రధానంగా ఓట్ల శాతాన్నే తీసుకున్నట్టుంది. 43% ఉండే వాళ్ళకి 180, 175 సీట్లు ఏ విధంగా మామూలుగా వస్తాయో 403లో ఆ విధంగా ఇచ్చారు. 120, 30% ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ ఎస్పీకి ఇచ్చారు. 20% ఉండే వాళ్ళకు 80, 90 ఇస్తున్నారు. అందువల్ల ఆ ఓట్లు అట్నేగా ఉన్నాయా? లోక్సభ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లే ఆ పార్టీలకు ఉన్నాయా? మార్పు రాలేదా అనేటువంటిది తప్పనిసరిగా మార్పు వచ్చింది. దాని తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. ముజఫర్ నగర్ ఘటన 2013లో జరిగితే దాద్రిది 2015లో జరిగింది. అందువల్ల అలాగే నరసింహరావు గారు చెప్పినట్టు ఒక్క ముస్లిం కూడా ఇప్పుడే కాదు గతంలో కూడా ఇవ్వలే వాళ్ళు. బీజేపీ ముస్లిం వ్యతిరేక భావజాలంతోనే యూపీలో ఉన్నది. అలాగే రామ మందిర నిర్మాణాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు. ఈరోజు మొత్తం బీజేపీ ఇవాళ హిందుత్వ భావజాలం పైనే యూపీలో వేళ్ళూనుకున్నది. ఈరోజు దాన్నే కొనసాగించి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నది. అక్కడ దాన్ని ప్రజలు ఆదరించలేదనేది ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ను బట్టి కూడా అర్థమవుతుంది. 180, 210 మధ్యలో అంటే సింపుల్ మెజారిటీ కూడా కష్టపడి ఇస్తున్నారు అక్కడికి. అది వాస్తవం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్ లో బీఎస్పీ పరిస్థితి ఏంటి నరసింహారావు గారు? అసలు దాని చర్చ నుంచి కంప్లీట్ గా ఎందుకు పక్కకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మాయావతి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే వాటికి 90 సీట్లు వస్తాయంటున్నారు. మాక్సిమం ఒక సర్వే 90 సీట్లు, న్యూస్ ఎక్స్ ఒకటే ఎగ్జిట్ పోల్ 90 ఇచ్చారు. మిగతా వాళ్ళంతా తర్వాత టైమ్స్ 90 ఇచ్చారు. మిగతా వాళ్ళు 78, 74 దాదాపు ఆ ప్యాటర్న్ ఆ మాత్రం కూడా వస్తాయి. అసలు మామూలుగా బీజేపీ పని అయిపోయింది. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఎలక్షన్స్ లో వాళ్ళు బీఎస్పీ బాగా దెబ్బతినిపోయింది కనుక బీజేపీ పుంజుకుంది అన్న భావన విస్తృతంగా వెల్లడైంది.
కానీ వాళ్ళ అది బీజేపీ బీఎస్పీ ఏమి దెబ్బతినలేదు, బీఎస్పీకి యాస్టీస్ దాని స్ట్రెంగ్త్ దానికి మిగిలిపోయిందని చెప్తే వీళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ కొత్త బలం బీజేపీకి? అది బీజేపీకి వచ్చిన బలం ఇది అసలు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఎంత శాంపుల్ తీసుకున్నారు, ఎంత శాంపుల్ తీసుకునేది ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్ చాలా విచిత్రమైన ప్రపంచంలో కల్లా అది కనుక ఆ రాష్ట్రం 5వ పెద్ద దేశం అవుతుంది, విడిపోతే దేశం విడిపోతే 5వ పెద్ద దేశం అవుతుంది. అంత పెద్ద రాష్ట్రం, 22 కోట్లు ఇప్పుడు ఆ రాష్ట్రం అంతా కూడా ఒకే ప్యాటర్న్ ఉండదు. ఒక తమిళనాడు లాగా, ఒక ఆంధ్రప్రదేశ్ లాగా ఒకే ప్యాటర్న్ ఉండదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్యాటర్న్ లో ఎంతమందిని తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయానికి వచ్చారు మీరు? వీళ్ళకి పోల్స్టర్స్ కూడా ఒక విషయం చెప్తున్నారు, 3 to 5% ఎర్రర్ ఉండొచ్చు. అది 3 to 5% అంటే లాస్ట్ టైం 3% తగ్గినందుకే 3% వచ్చినందుకే 3% తగ్గినందుకే మాయావతి ఓడిపోయింది. వీళ్ళకేమో 222 సీట్లు వచ్చినాయి. అందువల్ల 3% చాలా పెద్ద ఎర్రర్. అందువల్ల అంత ఎర్ర ఉంటుందని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. అందువల్ల దీని యొక్క ఆథెంటిసిటీ చాలా ఆశ్చర్యకరం. ఇది కనుక ఇదే కనుక రిజల్ట్స్ వస్తే ఏదో భారతదేశంలో కొత్త ప్యాటర్న్ ఏదో ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ పాత ప్యాటర్న్ అంతా కొట్టుకుపోతుంది. అలాగే ఈ మతం పట్ల అసలు ఇప్పుడు మతం ప్రకారం ఓట్లేస్తారు, ఎమోషనలైజ్ అయినప్పుడు మత ప్రకారం ఓట్లేస్తారు. జనంతా ఎమోషనలైజ్ అయినప్పుడు, మత విద్వేషాలు చెలరేగినప్పుడు, ఇద్దరి మధ్య పోటాలు చెలరేగినప్పుడు, అప్పుడు ఆ విద్వేషాలు చెలరేగితే ఎమోషనల్ అయిపోయినప్పుడు అప్పుడు విద్యత నశిస్తుంది. కానీ వాళ్ళు అలాగదే అక్కడ కాముగా సాగిని ఎన్నికలన్నీ కూడా కాముగా సాగిని, ఎటువంటి విద్వేషాలు ఎవరి పట్ల కూడా లేవు. అందువల్ల వాళ్ళ మనసులోని అభిప్రాయం యథాతథంగా వెల్లడించాల్సిన పరిస్థితి ఉంటే అది ఒక్కసారిగా బీజేపీకి అనుకూలంగా ఓట్లేస్తున్నది చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. పంజాబ్ లో సరే ఎట్టగా ఓడిపోతుంది అనుకోండి, ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో గోవాలో కాంగ్రెస్ ఎదురుకుండా కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మీద బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు కూడా బడసూత్రం అయిపోయింది కదా. మణిపూర్, ఉత్తరాఖండ్ కూడా బీజేపీ అక్కడ కాంగ్రెస్ 2 సార్లు బట్టి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఓడిచ్చేస్తున్నది. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోతుంది. బీజేపీ కాంగ్రెస్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది. అంటే ప్రాంతీయ పార్టీ బీజేపీ పోటీ చేస్తే బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ కూడా ఓడిపోతుంది ప్రాంతీయ పార్టీల ముందు అన్నది ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయిన ప్యాటర్న్. దానికి డిఫరెంట్ గా వాళ్ళు చూస్తుంటే ఈ ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ ఇది వాల్వ్ అవుతుందేమో అర్థం చేసుకోవాలన్న భావన కలుగుతుంది. లక్ష్మణ్ గారు, రేపు అంటే మొదట్లో ఎన్నికలప్పుడు ఒకళ్ళొకళ్ళు నిందించుకున్నా లేకపోతే మతపరమైన దోషణలు చేసుకున్నా కూడా రేపు పొరపాటున కలిసిపోయే అవకాశం కూడా ఉండొచ్చా? కలిసి ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. యూపీ గత చరిత్ర చూస్తే బీజేపీ బీఎస్పీ కలిసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఒకసారి మీరు 2.5 సంవత్సరాలు బీజేపీ, 2.5 సంవత్సరాలు బీఎస్పీ అని దాన్ని ఆ ఒప్పందాన్ని హానర్ చేయలేదు కాబట్టి మళ్ళా తగాదలు పడ్డారు. ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. రేపు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చింది అనుకోండి, 180 170 వచ్చాయనుకోండి, బీఎస్పీకి 60 70 వచ్చాయనుకోండి, కలవగరు అనేటువంటి గ్యారంటీ ఏం లేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, వీళ్ళందరి మీద కేసులు ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. సిబిఐని వీటన్నిటిని పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆయుధాలు సంధించేటువంటి అవకాశం లేకపోలేదు. కలిసినా కలిసిపోతారు. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు వామపక్షాలు బద్ధశత్రువులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోనే బెంగాల్లో పోయిన ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం జరిగింది. కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఓటు వామపక్షాలకు ట్రాన్స్ఫర్ కాల, కానీ వామపక్షాల ఓటు అంతో ఎంతో కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కు, అందుకనే వాళ్లే ఎక్కువ సీట్లు గెలిచారు వీళ్ళకంటే కూడా. అలా ఈ భారతదేశ రాజకీయాలు వివిధ ప్రాంతాలలో చూస్తే ఈ బద్ధశత్రువులుగా ఉండే వాళ్ళు కూడా ఎన్నికల తర్వాత కలవరు అనేటువంటి ఇది ఎవరు భరోసాగా చెప్పలేరు. ఒకటి ఉంది, రాజకీయ పార్టీలో ఏ పార్టీ అయినా ఎలాగైనా కలవచ్చు అన్నదే సాగదు. ఏ పార్టీని ఏ సోషల్ స్ట్రక్చర్ బలపరుస్తుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ యాదవ్స్ కానీ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళు ఎస్పీని బలపరుస్తున్నారు. వాళ్ళకి నిజంతో పోటాడే వరకు దళితులతో అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి పోటాడకుండా వాళ్ళిద్దరూ సామాన్యం కలవరు. వీళ్ళు బీజేపీ వాళ్ళు అప్పర్ క్యాస్ట్. కానీ యాదవ్ని కొంత బీజేపీ తన వైపు టర్న్ చేసుకోగలిగిందా? ఇందాక అనుకున్నట్టు అఖిలేష్ యాదవ్ పూర్తిగా తన యాదవ్ ముద్ర కాకుండా ఏదో యువతరం ముద్ర అట్లా ఆయన జర్నీ ఉండడంతో కొంత నెగిటివిటీ ఉన్న పరిస్థితి. అంటే తమాషా ఏంటంటే ఉత్తరప్రదేశ్ గురించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి పెద్ద తెలియదు. యాదవులు అంటే అది హోమోజీనియస్ క్యాస్ట్ కాదు. దాంట్లో మళ్ళీ ఒక 40-50 శాఖలు ఉన్నాయి, 40-50 తెగలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన యాదవులు. అందువల్ల కొంతమంది యాదవులు అటు వెళ్తారు, కొంతమంది యాదవులు ఇటు వస్తారు. అది అలా ఉంచితే ఇప్పుడు వాళ్ళకి యాదవులు అంటే దాదాపు మిడిల్ క్లాస్. ఇక్కడ రెడ్డిస్ కమ్మస్ లాంటి క్యాస్ట్. అక్కడ వాళ్ళకి వాళ్ళు భూస్వాములు వ్యవసాయదారులు, వాళ్ళకి
నిరంతరం పోటాడే వాళ్ళకంటే దళితులతో ఉంటుంది. ఇప్పుడు నిరంతరం ఘర్షణ. అప్పర్ క్యాస్ట్ ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ కి దళితులకి ఎప్పుడు సఖ్యత ఉంటుంది. లాస్ట్ టైం మాయావతి కూడా అప్పర్ క్యాస్ట్ చాలా ఇన్వైట్ చేసింది, అప్పర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ ఆవిడ కలిసి పోటీ చేస్తాం వల్లనే ఒకసారి గెలవడం కూడా జరిగింది. ఆవిడ అప్పర్ క్యాస్ట్ కి ఆవిడ పెద్ద ఘర్షణ లేదు. అందువల్ల బీజేపీతో ఆవిడ కలుస్తుంది తేలిక, అంతే తప్ప బీజేపీతో వీళ్ళు బీఎస్పీను ఎస్పీ కలుస్తున్నా చాలా కష్టం. కలిసినా వాళ్ళ పార్టీలు కలిసినా కానీ కింద కలవడం అనేది సులభ సాధ్యం అవుతుంది. అదే అడిగాను, బీజేపీ బీఎస్పీ కలిపి ఫామ్ చేస్తాయా రేపు? అలాంటి కలిసే అవకాశం గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య రెండు కసబ్బులను తిట్టుకోవడాలు, అంతకంటే పెద్ద ఉగ్రవాది నువ్వు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎన్నికల కోసం చేసేవన్నా అంతే తప్ప ఇప్పుడు పెద్ద ఉగ్రవాదిని ఆవిడ అన్నారు, కసబ్ అని ఆయన అన్నాడు. అమిత్ షాను ఇప్పుడు ఈయన మోడీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళిద్దరు గెలుస్తుంది జరిగితే ఇక వాళ్ళకి రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇబ్బంది ఉంటుంది. ఎలా ఉంటుంది ఒకవేళ జరిగితే అనేది మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుని లైవ్ డిబేట్ ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నరసింహరావు గారు, పంజాబ్ మీద మీ అనాలిసిస్ ఏంటి? మనకి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కాంగ్రెస్ ఆప్ అయితే నువ్వానేనా, అకాలీ బీజేపీ ఎలాగూ మాక్సిమం కలిపి 10 కన్నా కూడా ఎవరు ఇవ్వలేదు. 13 ఇండియా టీవీ సీ ఓటర్ వాళ్ళు 5 to 13 మధ్య వచ్చే అవకాశం ఉందని. మాక్సిమం 5 అండి, రెండింటి కలిసి దాదాపు అది అంతరించిపోయినట్టు. ఆ పార్టీకి అక్కడ ఉండదు, మనుగడ సాగించలేదు. పైగా ఆయన కూడా 94 ఏళ్ళు వచ్చినాయి బాధలకు కూడా. ఇక ఆయన కొడుకు ఉన్నాడు కానీ ఆయన కొడుకు పెద్దంత గ్లామర్ లేదు. ఆ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఈ రెండు పార్టీలు కూడా ప్రాణం. కానీ అక్కడ కాంగ్రెస్ పట్ల అమరేంద్ర సింగ్ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఒక మంచి క్యాండిడేట్. ఇక్కడేమో క్యాండిడేట్ లేడు, ఆపుకి క్యాండిడేట్ లేకుండా ఉంటే అతను గెలవాల్సింది. కానీ చాలా చోట్ల చెప్పారు బాధలు నోటిస్తాం, కాంగ్రెస్ కోటేయం. కాంగ్రెస్ పట్ల ఒక శత్రు వైఖరి అక్కడ చాలా మంది సిక్కు వర్గాల్లో ఉంది. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు తర్వాత కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వచ్చి అది ఒక శత్రు వైఖరిగా మారింది చాలా మందిలో. అందువల్ల మేము కాంగ్రెస్ కోటేయం. ఇంకెవరున్నారు? ఆపు ఒకటే కాబట్టి దాన్ని కోటేస్తాం అని. అందువలన ఆపుకి ఒక బ్రహ్మాండమైన ఫిలిప్ వచ్చింది. అక్కడ వాళ్ళు చాలా మంది చెబుతుంటే ఆపు గెలుస్తుంది, ఆపు గెలవచ్చు కూడా. కాంగ్రెస్ ఇప్పుడు నువ్వనే ఉంది కానీ ఆ ప్యాటర్న్ రేపు ఉండదు. వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు కూడా ఆప్ ఎక్కువగా రూరల్ ఓరియంటెడ్, రూరల్ ఏరియాస్ ఎక్కువ మంది యాప్ చేసుకుంటున్నారు. అర్బన్ ఏరియాలోనేమో ఎక్కువ మంది కాంగ్రెస్ యాప్ చేసుకున్నారు. అందువల్ల రూరల్ ఏరియాలో ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ పెద్ద జరిగి ఉండవు. అందువల్ల వాళ్ళు పొరపాటు పడి ఉంటారు. అక్కడ బహుశా ఖచ్చితంగా ఆపు గెలుస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇందాక మీరు చెప్పిన పర్సనాలిటీ అన్నదే పనిచేసింది అంటారా? అంటే కేజ్రీవాలే ముఖ్యమంత్రి ఓటేయండి ఇట్లా కూడా వాళ్ళు చెప్పారు కదా. అది కూడా పెద్ద చెప్పాలి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని పోటీ చేయను, ఢిల్లీకి ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి రానని కూడా చెప్పాడు అతను. కానీ ఇక్కడ అమరేంద్ర సింగ్ పెద్ద పర్సనాలిటీ, అమరేంద్ర సింగ్ పెద్ద పర్సనాలిటీ. కానీ అతను కూడా కన్సిడర్ చేయాల. అది కూడా వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన కూడా 72 ఏళ్ళు 74 ఏళ్ళు ఉంది ఆయనకి, అమరేంద్ర సింగ్ కి. అందువల్ల సిద్ధు చేరాడు కాంగ్రెస్ కి. ఎందువల్ల అయినా కానీ కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత ఉంది సిక్కులందరిలో కూడా. ఆ వ్యతిరేకత ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ మరి అది గెలుస్తుందని చెబుతున్నారు. కానీ సర్వేలన్నీ కూడా అది ఎంతవరకు వాస్తవం అవుతాయన్నది నాకు చాలా అనుమానంగా ఉంది. మణిపూర్ ఏంటి సార్? అది దాదాపు 84% రికార్డు స్థాయిలో నిన్న పోలింగ్ నమోదైంది. 86, 84, యావరేజ్ 84%. అంటే ఇంత నమోదవడంతో ఆమె ఉద్యమకారిని, ఆమెకి ఏమన్నా ఉంటుందేమో అనుకుంటే కూడా బీజేపీకి 25 నుంచి అక్కడ పెద్ద పోటీ చేయలేదు. షర్మిల 2 సీట్లలోనే ఆమె పోటీ చేస్తే తప్ప పెద్దగా ఆమె పోటీ చేయరా. అక్కడ అంత ముందు ఎప్పుడు బీజేపీ అక్కడ లేదు. అంటే అక్కడ కనుక గెలిస్తే దాదాపు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో బీజేపీ ఒక స్థానం ఏర్పరచుకున్నట్టే. అస్సాము తర్వాత ఇది ఒక స్థానం ఏర్పరచుకున్నట్టే. వాళ్ళు ఇంతవరకు పోటీ చేయాలి. అక్కడ వ్యాక్యూమ్ మొత్తం కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ ఒక్కసారిగా వ్యాక్యూమ్ వచ్చేసరికి ఆ వ్యాక్యూమ్ ఎవరో ఒకటి ఫిలప్ చేయాలి కదా. అక్కడ ఫిలప్ చేసే పార్టీ ఇంకోటి లేదు, ఈ బీజేపీ ఒకటి. అందువల్ల వాళ్ళు ఫిలప్ చేస్తారు తప్ప అక్కడ అంతమించి బీజేపీ పట్ల అక్కడేమో ఎక్కువ మంది క్రిస్టియన్స్. బీజేపీ పట్ల వాళ్ళకి ఒక అనురక్తి కానీ వాళ్ళ పట్ల ఇది కానీ ఉంటుందని నేను అనుకోను. అందువల్ల అక్కడ గత్యంతం లేక దాన్ని గెలిపిస్తామే బహుశా. రైట్, మీ అంచనా? మణిపూర్కి సంబంధించింది ఏంటంటే బీజేపీ కంటే కూడా, బీజేపీ జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని చెప్తున్నారు. కానీ బీజేపీ కంటే నాగా పీపుల్స్ ఫ్రంట్ గతంలో కూడా మంచి ఓట్లు 24% ఓట్లు సంపాదించుకున్నది పోయిన ఎన్నికల్లో. అందువల్ల వాళ్ళతో కలిశారు ఇప్పుడు బీజేపీ. నాగాలాండ్లో కూడా కలిశారు, అక్కడ కూడా ఇప్పుడు కలిసే పోటీ చేస్తున్నారు. కూటమిగా వాళ్లకు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో చెబుతూ ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ గడిచిన 3 దఫాలుగా వాళ్లే అధికారంలో ఉన్నారు. ఒకప్పుడు మణిపూర్ పీపుల్స్ పార్టీ ఉండేది, అది బాగా బలహీన పడిపోయింది. పోటాపోటీగా కాంగ్రెస్కి దానికి ఉండేది, అది అంతరించిపోయింది. ఇవాళ నాగాలాండ్కి మణిపూర్ మధ్య నాగాలు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా వచ్చింది. ఓసారి రహదారిని దిగ్బంధనం చేస్తారు, నెలల తరబడి ఏ ట్రాన్స్పోర్టు ఉండదు, నాగాలాండ్ దాటుకునే పోవాలి మణిపూర్కి. సో ఈ నాగాలందరినీ కూడా మొన్న లేటెస్ట్గా కూడా వాళ్లకు ప్రయోజనకరమైనటువంటి ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం చేసుకునింది. అది మణిపూరి వాళ్ళకు వ్యతిరేకంగా
వ్యతిరేకంగా. సో దాని ప్రభావం కూడా ఉంటే ఉండవచ్చు. ఈ ఈక్వేషన్స్లో ఈ వీటన్నింటి యొక్క ప్రభావం, ఇన్సర్జెన్సీ ప్రాబ్లం కూడా ఉన్నది. ఆ ఇన్నర్ మణిపూర్ కాస్త శాంతియుతంగా ఉంటుంది, కానీ అవుటర్ మణిపూర్ అంతా కూడా సగం శాసనసభ సీట్లు ఉన్నటువంటి, అంటే ఒక పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా శాంతి భద్రత సమస్య ఉంది. వీటన్నింటినీ ఒక ప్రభావం మణిపూర్లో కూడా ఉండవచ్చు. యాంటీ ఎస్టాబ్లిష్మెంటు, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసి ఉండొచ్చు, నాగాల సమస్య పనిచేసి ఉండొచ్చు. ఇవాళ బీజేపీ ఆల్రెడీ అస్సాంలోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్ పార్టీని బుడ్డముంచి అరుణాచల్ ప్రదేశ్లో కూడా మొత్తాన్ని చేర్చేసుకుని అధికారంలోకి తెచ్చుకునింది. కేంద్రంలో ఉన్నది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ సహకారం ఎక్కువ అవసరం. వాళ్ళ మీద ఆధారపడి ఆర్థికంగా వాళ్ళు ఉంటారనమాట. ఆ కారణాలన్నింటి చేత కూడా అక్కడ కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. పంజాబ్ కాడికి వచ్చేటప్పటికి మారక ద్రవ్యాల యొక్క సమస్య చాలా పెద్దది అక్కడ. అవినీతి, కాంగ్రెస్ పార్టీ బాగా అప్రతిష్ట పాలైంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు. అందుకనే మళ్ళీ అకాలీదళ్ బీజేపీని ఆదరించారు. మళ్ళీ అకాలీదళ్ కూడా అదే పద్ధతుల్లో అప్రతిష్ట పాలైంది. మధ్యలో బీజేపీ ఇతర దేశాలలో ఢిల్లీ మినహాయించి ఎక్కడా కూడా వేళ్ళు ఉనుకోలేకపోయినా, పోటీ చేసే పరిస్థితి లేకపోయినా, పంజాబ్లో వాళ్ళు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి సత్ఫలితాలు సాధించడం, ఈరోజు శాసనసభ ఎన్నికల్లో నేనున్నానని చెప్పి ముందుకొచ్చింది. నరసింహరావు గారు చెప్పినట్టు ఈ ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా వాళ్ళు అధికారంలోకి వచ్చినా వస్తారు. మనం పఠాన్కోట చూసాం, పంజాబ్లో బీజేపీ లోక్సభ కాంగ్రెస్ పార్టీ దాదాపు 67-71 పోటాపోటీగా ఉంది. అదే బీజేపీ ఓటమికి కారణం మరొకటి కూడా ఏంటంటే పఠాన్కోట అటాక్. ఇవాళ పాకిస్తాన్కు బార్డర్ అనేక ఇబ్బందులకు గురవుతున్నది పంజాబ్ ప్రజానీకం కూడా. డ్రగ్స్ సమస్య, అవినీతి సమస్య, సెక్యూరిటీ సమస్య, ఇవన్నీ కూడా ఆ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో చండీగఢ్లో వాళ్ళు గెలిచిన బీజేపీ ఈ రోజు శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. వీళ్ళు తగరు అని ఢిల్లీకి అతి దగ్గర కోతవేట దగ్గరలో ఉన్నటువంటి పంజాబ్లో ఓడిపోతే దాని ప్రభావం సహజంగానే దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది బీజేపీకి. సో సార్, ఫైనల్ గా ఉత్తరప్రదేశ్ లో ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఇక మోదీ అప్రతిహతంగా హవా కొనసాగుతుందా? ఓడిపోతే అంతే డీలా పడాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్తున్న ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అది వాస్తవమే అనుకున్నా గానీ బీజేపీ గెలుస్తారని ఎవరు చెప్పట్లా. అక్కడ హంగ్ అసెంబ్లీ వస్తుందని చెబుతున్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే మళ్ళీ అటు ఇటు గయ్యారాములు ఉంటాయి, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒక 6 నెలల్లో ఎన్నికలు వచ్చే ఒక ఆస్కారం ఉంటుంది. వాళ్ళ బీజేపీ కనుక పూర్తి మెజార్టీతో గెలిస్తే రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇబ్బంది ఉండదు. అలాగే రాజ్యసభకి ఎంపిక అయ్యే వాళ్ళు రాజ్యసభ కూడా చాలా మంది ఎంపిక చేసుకోగలరు. అందువల్ల బీజేపీకి ఇంకా బలోపేతం అవుతుంది బీజేపీ. పైగా మోడీ నాయకత్వానికి ఢోకా ఉండదు. మోడీని ఇప్పటికే కాదనే వాళ్ళు ఎవరు లేరు, అప్పుడు ఇక మొత్తం సమర్థిస్తారు. ఇక మోడీ నోట్ల రద్దు లాంటి సంవత్సరానికి ఒకసారి నోట్ల రద్దు చేస్తున్నా కానీ ఎవరు కాదనే వాళ్ళు ఉండరు. నాకు దానివల్ల చూసి ఓట్లేసారని అతను కూడా బుకాయించవచ్చు. అందువల్ల కాంగ్రెస్ పంజాబ్ లో కాంగ్రెస్ కనుక ఓడిపోతే ఇంకేంటి కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ పంజాబ్ లో గెలిచినా ఓడినా కూడా కాంగ్రెస్ అంతరించిపోయే స్థితిలో ఉంది. అంతరించిపోతే అప్పుడప్పుడు ఒక చిన్న దీపావళిలో కాల్చిపడేసాక ఒకసారి ఎగురుతుంది అంతే తప్ప కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అంతరించిపోతుంది. సోనియా గాంధీ కూడా అనారోగ్యం పాలై అక్కడికి వెళ్తున్నారు. రాహుల్ గాంధీకి నాయకత్వ పటిమ లేదంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలదొక్కోవడం కానీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం కానీ జరగని పని. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నేను మొదటనే ప్రస్తావించా, భారతదేశంలో ఏ పెద్ద రాష్ట్రంలో అధికారం లేరు, ఒక్క కర్ణాటక మినహాయిస్తే. రేపు ఎన్నికలు జరిగితే అక్కడ కూడా ఉంటారనే గ్యారంటీ లేదు. ఉన్న రాష్ట్రాలన్నీ కూడా కోల్పోయారు. యూపీలో అతిపెద్ద రాష్ట్రంలో జూనియర్ పార్ట్నర్గా చేరారు సమాజ్వాదీ పార్టీకి. 4వ స్థానానికి నెట్టబడినటువంటి పార్టీ అక్కడ కూడా చాలా కాలం క్రితమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద భవిష్యత్తు ఏమాత్రం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో ఏమీ కనిపించడం లేదు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంటే ఓకే, 2వ స్థానంలో ఉంటే ఎప్పుడైనా మొట్టమొదటి స్థానానికి వస్తుంది. కానీ 3వ స్థానానికి వెళ్ళిపోతే 4కి 5కి 6కి పడిపోతుంది. ఒరిస్సాలో 2వ స్థానంలో ఉంది మొన్నటిదాకా, ఇప్పుడు 3వ స్థానం పడిపోయింది. 3వ స్థానం పడిపోయి అట్టడుకి వెళ్ళిపోతుంది. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒక రోజులో మనకి ఫలితాలు ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ నరసింహారావు గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది